టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెద్ద సైకో అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కళ్యాణ్ నోరు కూడా మూతపడేది అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రజల తరపున గొంతుక వినిపించడం వైఎస్ఆర్సీపీ బాధ్యత అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైందా? అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్స్ పెట్టాలి. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొగిడితే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడు. సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవే. వైఎస్ఆర్ సాయం లేకపోతే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేది. చంద్రబాబు హయాంలో క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు ఆగిపోయాయని బాలయ్య చెప్పారని గుర్తు చేశారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం. ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందొక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా, తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని, ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. నాలుక మీద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటుంది. బట్టి పడితే జీవితం, బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు, ఉపనిషత్తులు అవి మాట్లాడటం అని చెప్పని మనిషిని మందేస్తే ఇది మన తంతు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని. చిరంజీవి ముఖ్యమంత్రిని రంకిలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో, అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు, అది ఇదని. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామల్ విలేకరులతో మాట్లాడుతూ బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మదర్ డైరీ ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని బీర్ల ఐలయ్యను పరోక్షంగా విమర్శించారు. మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టకండంటూ బీర్ల ఐలయ్యకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడితే మాత్రం నాయకులు, కార్యకర్తలు తగిన విధంగా బుద్ధి చెబుతారంటూ బీర్ల ఐలయ్యను మందుల సామల్ తీవ్రంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదంటూ ప్రభుత్వ విప్ ఐలయ్యకు ఎమ్మెల్యే మందుల సామల్ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లయ్య ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఈ డీసీసీ అధ్యక్షుడు కానీ, చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్లలో తీసుకుపోయండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని, బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట్టు మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి
బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ ను బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎన్బిటి నగర్ బస్తీలో ఫ్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు వివిధ వృత్తులను కళల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఫ్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు సంస్థ ఫౌండర్ శైలా తాళ్ళూరి తెలిపారు. ఈ వేడుకల్లో ఇన్స్టిట్యూట్లో వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన యువతులతో పాటు మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ వేడుకలతో పాటు నిర్వహించిన కోలాటం వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐర్లాండ్కు చెందిన సైంటిస్ట్ రుక్మిణి, ఫ్యూల్ సంస్థ సలహాదారు పార్వతి పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శైలా తాళ్ళూరి, ఫ్యూర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సిఇఓని. ఈరోజు ఇక్కడ అందరితో కలిసి ఎన్బిటి నగర్ బంజారా హిల్స్లో ఈ బస్తీలో మనం ప్యూర్ బతుకమ్మ 2025 అని అందరితో కలిసి చక్కగా ఆటపాటలు చేస్తున్నాం. వీరంతా ఎవరు అంటే ఇక్కడ మన ప్యూర్ అకాడమీ స్కిల్ సెంటర్లో ఉన్న స్టూడెంట్స్. అందరూ కూడా 10 ఏళ్ల క్రితం చదువులు ఆపేసిన వారు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అలానే మగ్గం వర్క్, త్వరలోనే టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, అట్లనే ఐటీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఎన్నో విమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఈ బస్తీలో పనిచేయడం మన హార్ట్ ఆఫ్ హైదరాబాద్లో చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ ఫ్యామిలీ లాగా అనిపిస్తారు, ఒక కుటుంబంలాగా కలిసి మెలిసి పొద్దున్న నుంచి ఆ పూలు అవి తీసుకురావడం దగ్గర నుంచి బతుకమ్మని వాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. కుకట్పల్లి ఆవరణలో బతుకమ్మ సంబరాలు అమ్మరన్నంటాయి. మహిళా న్యాయవాదులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి కోర్టు ఆవరణలో వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆనందంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుకట్పల్లి కోర్టు న్యాయమూర్తులు హాజరై వేడుకలను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ దసరా వేడుకలను కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జరుపుకుంటామని వారు వెల్లడించారు. కుకట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మహిళలు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నట్లు వారు వెల్లడించారు. బతుకమ్మ సంబరాలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా సంబరాల్లో పాల్గొని చాలా సంతోషంతో వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా శుభాభినందనలు. వాళ్ళకి అన్ని ఆరోగ్యాలన్నీ దేవుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహృదయ భావంతో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి, చక్కగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కుకట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొంటున్న మా న్యాయమూర్తులకు, మా న్యాయవాద సోదరిమణులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ స్వాగతం. మనం ఎవ్రీ ఇయర్ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగల్లో దసరా పండుగ ఒకటి మీ అందరికీ తెలిసిందే. సో కావున దసరా నవరాత్రులలో భాగంగా బతుకమ్మ పండుగ అనేది స్త్రీలలో ముఖ్యంగా చాలా
గొప్ప పండుగ. బికాజ్ పూలను పూజించడం అని అంటే ప్రకృతిని పూజించడం అని అంటే సాక్షాత్తు ఆ పూలను పూజిస్తే డైరెక్ట్ దైవాన్ని పూజించినట్టే అనుకొని ఈ బతుకమ్మ పండుగ సంబరాలు మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాం. కావున ఈరోజు మనం ఈ కూకట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసుకుంటున్న ఈ బతుకమ్మ పండుగకు విచ్చేసిన ప్రతి ఒక్క బీసీల న్యాయపరమైన వాటా రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్ అని జాతీయ బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ కుమారస్వామి హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆమోదముద్ర వేయడానికి పంపిన సమయంలో రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దయచేసి రెడ్డి సామాజిక వర్గం బీసీలకు రావాల్సిన న్యాయమైన రిజర్వేషన్లను అడ్డుకోవద్దని, లేని పక్షంలో రెడ్డి వర్సెస్ బీసీలుగా చీలుకుపోయి రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. గత 50 సంవత్సరాలుగా రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా బీసీలు అత్యంత సహకారాన్ని అందజేశారని, ఇప్పుడు బీసీలు చేస్తున్న న్యాయ పోరాటంలో రెడ్డి సామాజిక వర్గం సహకరించకపోతే త్వరలో తాము నిర్వహించబోయే మహా బీసీ గర్జన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి హఠావో బీసీ బచావో నినాదం వినిపిస్తామని, రానున్న ఎన్నికల్లో రెడ్డిలను అడ్డుకుంటామని అన్నారు. బీసీ సంఘాలన్నీ కలిపి ఈరోజు సోమాజిగూడలో ఈరోజు సమావేశం జరిగింది. ముఖ్యంగా జీవో విడుదలపైన ఈ యొక్క సారాంశం జరిగింది. నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్య దేశంలో మనందరికీ తెలిసిందే బీసీలు దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకకు నెట్టివేయబడుతున్నారు. ఎందుకంటే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే. అంతేకాకుండా దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్నారు. ఈ సందర్భంగా మేము దశాబ్దాలుగా మా పోరాట ఫలితమే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా 2 బిల్లులు, అది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు, 2 బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. అక్కడ కేంద్రం ఇప్పటికీ ఆ బిల్లు పెండింగ్లో ఉంచింది. ఆ తదాంతరము మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 280 సవరణ చేస్తూ మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించాడు. అక్కడ కూడా ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది. అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని ఒక ఆలోచన, మంచి సంకల్ప బలంతో ముందుకు వచ్చారు. వెంటనే ఇంకా జీవో రిలీజ్ కాకముందే మనందరికీ తెలిసిన నిన్న కొందరు హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో కోర్టు కూడా క్లియర్గా చెప్పింది, మీరు ఏదైతే ఊహాజనితమైన న్యూస్ పేపర్లలో ఉన్న వార్తల ద్వారా మీరు వస్తే దీన్ని కన్సిడర్ చేయలేమని చెప్పి ఆ కేసును కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా మేము మా హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నారు. మా జనాభా మేమెంతో మా వాటా అంతా కావాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. మాకు వచ్చే అవకాశాలను ఎందుకు దూరం చేయాలని కొందరు కుట్రలతోని ప్రణాళికలు రచిస్తూ వారి వెనుక ఎవరున్నా, ఎంతటి వారున్నా, ఏ పార్టీ ఉన్నా కూడా మేము వాళ్ళను పాతాళంలోకి తొక్కే సందర్భం వస్తుందని తెలియజేస్తుంది. 96 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించామని వైస్ ప్రిన్సిపల్ మంగు నాయక్ తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకల్లో యూజీసీ డీన్ లావణ్య, బతుకమ్మ వేడుకలు నిర్వహించిన సరస్వతి, కన్వీనర్ భారతి, ఇంజనీరింగ్లోని అన్ని డిపార్ట్మెంట్ల మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ మహిళల పండుగ, అంతేకాకుండా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండుగ. ప్రతినిత్యము మనము పూలతో దేవుని పూజిస్తాం, కానీ బతుకమ్మ పండుగ రోజు పూలనే పూజిస్తాం. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని చాటే పండుగ అని కొనియాడారు. పాల్గొనడం నేను ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నం. ఇంకా హిస్టరీ పరంగా చూస్తే చోళుల కాలంలో, చాళుక్యుల కాలంలో మైథలాజికల్గా ఈ పండుగ జరిపారని చాలా చెప్తుంటారు. దాన్ని ఏదైనప్పటికీ ఇది బతుకమ్మ అనేది ముఖ్యంగా ఐక్యమత్యానికి, మన యొక్క సాంప్రదాయానికి ఒక ఇంపార్టెంట్ చిహ్నంగా మనం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు, అందరూ కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాము. సో ఇదొక ఆనవాయితీగా వస్తున్న పండుగ. సో ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే మామూలుగా మనము పూలు మనం దేవుని పూజిస్తాము, కానీ ఈరోజు మనం పూలనే మనం పూజిస్తాము. సో ఇది
మన తెలంగాణ అస్తిత్వానికి ఉనికిని చాటుతుంది. సో ఇది తెలంగాణ ఆడబిడ్డలకి గర్వకారణమైన రోజు. సో అందరికీ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో వాగులు వంకులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాపాతం కారణంగా తక్కువ ప్రాంతాలు జలమయం కాగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు దెబ్బతింటున్నాయి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తొర్రూరులో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించారు గ్రామస్తులు. అక్రమంగా కాలువ తీసి నీరును పంపించడానికి వచ్చిన హైడ్రా అధికారులు అడ్డుకున్నారు గ్రామస్తులు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. గ్రామస్తులు మరియు రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తొర్రూరు నుండి బ్రాహ్మణపల్లి వెళ్లే రోడ్డు గత సంవత్సరం నుండి కాలువ పేరుతో గండి కొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షం రావడంతో భారీగా వరద నీరు చేరి ఎంతోమంది కింద పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాకపోకలకు ఇబ్బంది అవుతుందంటూ నిరసనకు దిగారు. గత 80 సంవత్సరాలుగా చూస్తున్నా కూడా ఇక్కడ ఎటువంటి కాలువ లేదని, కేవలం రాజకీయ నాయకుల స్వలాభం కోసం చెరువు పైన ఉన్న తమ భూములను కాపాడుకోవడానికి చెరువు నుండి వచ్చే నీరును అక్రమంగా కాలువలతో బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రికార్డ్ లేదు, ఒక మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చూపించేసి అదే మ్యాప్ తో తీసుకున్నామని చెప్పేసి అన్నారు. ఆ మ్యాప్ ఆటే కింద తీసుకున్న తర్వాత మా నుంచి 300 ఫీట్ల అవతల నుంచి వస్తుంది. అది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఏది రెవెన్యూ కానీ కలెక్టర్ కానీ ఎవరిని అడిగినా కానీ సర్వే నెంబర్ల ప్రకారం విలేజ్ మ్యాప్ లో కూర్చోటి ఇవ్వమంటే ఇవ్వలేదు. మేము ప్రైవేట్ లో 4 సర్వేలతో చేయించుకున్నాం. కోఆర్డినేట్స్ తో సహా తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశాం. కోర్టు కూడా యాక్చువల్ ఏమన్నదంటే రికార్డు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళను స్పందించట్లేదు, కోర్టుకి ఎలాంటి స్పందించట్లేదు. 4 డిపార్ట్మెంట్లు వేసినాం, ఏది థర్డ్ పార్టీ నుంచి వెరిఫై చేసి ఇక రోడ్డు పోసిరు. మరి రోడ్డు పోసిన పెద్దలు మరి ఈ విధంగా అలుగుంటే మాత్రం ఈ అలుగు కాడికెళ్ళి అయితే మాత్రం చేతురుగా సార్ అన్యాయంగా రోడ్డు పోసుకో మీరే, మట్టి అమ్ముకో మీరే, అన్యాయంగా నువ్వు చెప్పినట్టు వినకపోతే రకాల దాంట్లోకెళ్ళేమో అలుగు తీసుకో రోడ్డు తెవేస్తావు. న్యాయం ఇదేనంటావా సార్? ఎవరు రామరెడ్డి, రంగారెడ్డి, ఆయన పేరు రజనీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి తీస్తామని కాలువ తీస్తామని వచ్చిర్రు. నా భూమి ఉన్నది బోర్డు, ఆడ మేము కాలువ కూర్చున్నామని అవద్దని చెప్తుర్రు. ఆ చెప్పేటోళ్ళు ఎవరో ధర్మం తినాలి. బోర్డు నా పెళ్లి అయి 30 ఏళ్ళ నుంచి ఉన్నా నేను. ఇవాళ బోర్డుని మేము గిరాయికిచ్చుకున్నాం, రింగులు తీయమని చెప్పిరంట. ఆయన ఫోన్ చేస్తే మేము వచ్చినాం, మాకు ఎలాంటి సమాధానం ఇయ్యలే. అవి తీసుకొని వచ్చిర్రు, మా భూమిలోకి వెళ్ళి చదువుతామంటుర్రు. నాకు 2 కొడుకులు, నాకున్నది 10 గుంటల భూమి. కేసీఆర్ ధరణి పెట్టిండిగా, అందులో రికార్డు చూడుది, మల్రెడ్డి రంగారెడ్డి చూస్తాడా. FTL పరిధి తగ్గించడానికి పైన భూ యజమానులు అధికారులతో కుమ్మక్కై దీన్ని తగ్గించి ఇక్కడ అక్రమంగా కాలువ తీస్తున్నారు. FTL ఇన్ఫ్లో కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ కంటే డౌన్ ఉంటుంది ఎక్కడన్నా, అధికారులు సమాధానం చెప్పాలి. అందులోనూ ఇది కోర్టు పరిధిలో ఉన్నది, రిట్ పిటిషన్ నెంబర్ అక్కడ కనబడుతున్నది, దాని ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అధికారులు కూడా ఇన్వాల్వ్ కావద్దు కదా.